నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నిన్న మనం అభ్యాసం గురించి మాట్లాడుకున్నాం. అందుకని మన వాళ్ళు అభ్యాసం కూసు విద్య అంటారు కదా. ఆ విషయం మీద కూడా మాస్టర్ ఎంత బాగా చెప్పారంటే, మన మనసుకు సంబంధించిన విషయాన్ని గురించి చెప్తూ ఇలా అన్నారు. మన మనసుకి విచిత్రమైనటువంటి ఒక శక్తి ఉంది. అలవాటు పడితే దేన్నైనా ఇది వదిలిపెట్టదు. ఉదాహరణకి, కాఫీ ఎంత చేదుగా ఉంటుంది. ఎన్నడూ కాఫీ తాగిన వాడికి మొట్టమొదటిసారిగా కాఫీ ఇస్తే ముందు చేదరించుకుంటాడు. కానీ అతనికి కాఫీ కొద్ది కొద్దిగా రోజు ఇవ్వడం మొదలు పెడితే తినగ తినగ వేము తీయనగునని వేమని చెప్పినట్టుగా రోజు రోజుకి అతని నాలుగుకి చేదు తగ్గి కాఫీ లేకపోతే ఉండలేని స్థితి వచ్చేస్తుంది. పొద్దున్నే లేవగానే ఈ కాస్త వేడి నీళ్ళు లేకపోతే నేనేమైపోతానో నాకే తెలియదమ్మా అని చెప్పేవాళ్ళను మనం ఇంటుంటా చూస్తూనే ఉన్నాంగా. మరి ఏ అలవాట్లు ఏ విషయంలోనైనా మనసు స్థితి ఇంతే. ఏ అలవాట్ల పట్లైనా, ఒకటి కాఫీ అనేది ఉదాహరణ మాత్రమే. ఇలా అలవాట్లకు బానిసలుగా చేసేస్తూ ఉంటుందని మనసును తిట్టుకుంటూ తిట్టుతత్వాలు పాడుకుంటూ కూర్చునే మెట్ట వేదాంతులు కూడా ఉంటారు. కానీ మనసుకి ఈ అలవాటు పడే తత్వం ఉందే, దీనిని మన పాలిటి వరంగా వాడుకోవచ్చు. మన పాలిటి దీని వరంగా కూడా వాడుకోవచ్చు. క్రమంగా మనసుని మంచి విషయాలపైకి మళ్ళించి అలవాటు చేయగలిగితే మనసు ఆ మంచి అలవాట్లను మరి వదిలిపెట్టదు. రోజు సాయంకాలం గుడికి వెళ్ళి రావడం అలవాటు చేశామనుకో, ఏదో పనిలో ఉండి ఒక్కరోజు వెళ్ళలేకపోతే ఆ రోజంతా ఏదోగా ఉంటుంది. రోజు ఉదయం పూట షోడశోపచార పూజ చేయడానికి అలవాటు పడ్డామనుకో, వరుసగా 2 రోజులు పూజ చేయడానికి వీలు పడకపోతే మనసుకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. రోజు వైద్య సేవలో పాల్గొనడం అలవాటు చేసుకున్నామనుకో, సేవలో పాల్గొనకుండా ఉండలేని స్థితి వస్తుంది. కాఫీకి అతుక్కుపోయినట్టే ఈ మంచి విషయాలకు కూడా అతుక్కుపోగలదు మనసు. మనసుకున్న ఈ అభ్యాసంలోని శక్తిని సద్వినియోగపరుచుకోవడంలోనే మానవుడు వివేకాన్ని నిపుణతను చూపవలసి ఉంది. మన గుళ్ళో చక్రవర్తి అంటుంటాడు, అంతకుముందు ఎప్పుడు రాని నేను ప్రతిరోజు ఎందుకు వస్తానంటే ఆ గుడికి రాలేని మానసిక స్థితి అలవాటైపోయింది అతనికి. అంటే మంచి విషయాల పట్ల కూడా మనం అలవాటు చేసుకుంటే, దానికి కనుక ఎడిక్ట్ అయిపోతే అది ఎంత ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు కదా. మరో విచిత్రం ఏమిటంటే, మనసుకి మరో విచిత్రమైన లక్షణం కూడా ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకు బాగా బోధపడుతుందంటూ మాస్టర్ ఏమన్నారంటే, కాఫీ బాగా అలవాటై అది లేకపోతే విలవిలలాడిపోయే వాడిని ఒకరిని తీసుకోండి. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకి పుట్టపర్తి వెళ్ళకపోతే ఉండలేని వాడిని ఒకరిని తీసుకోండి. ఇద్దరిని చెరకు గదిలో దసరా రోజుల్లో బంధించండి. ఏది, కాఫీ వాడిని, ఈ పుట్టపర్తి వెళ్లకుండా ఉండేవాడిని. కాఫీగత ప్రాణికి కాఫీ దొరకకుండా చూడండి, పుట్టపర్తి వాడిని ఆ ప్రసక్తి తేనీయకండి. 1 వారం రోజుల పాటు వాళ్ళని అలా దిగ్బంధం చేయండి. కాఫీగత ప్రాణికి మొదటి రోజు కాఫీ లేక తలకాయ పగిలిపోయినంత పని అవుతుంది. 2వ రోజు అదే వేళకి తలనొప్పి తీవ్రత కొంత తగ్గుతూ ఉంటుంది. 3వ రోజుకు మరి కాస్త తగ్గుతుంది. ఈ విధంగా కాఫీ లేనందువల్ల వచ్చే తలనొప్పి రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుంది. అంటే అతనిపై కాఫీ ప్రభావం తగ్గిపోతుందన్నమాట. ఇది ఆ పక్క గదికి వెళదాం. ఇప్పుడు ఆ పక్క గదిలో ఉన్న పుట్టపర్తి భక్తుడిని చూద్దాం. మొదటి రోజు ఉత్సవాలకు వెళ్ళలేకపోయాననే బాధతో దుఃఖపడిపోతాడు. 2వ రోజుకి ఈ పాటికి పుట్టపర్తిలో ఎలా ఉంటుంది, ఈ వేళకు ప్రభాత సేవ, ఈ వేళకు బాబా దర్శనం, సాయంకాలం ఈ వేళకు బాబా ఉపన్యాసం, ఈ రీతిగా తాను పుట్టపర్తిలో ఉన్నట్టుగానే భావించుకుని
అక్కడ జరిగే కార్యక్రమాలను స్మరించుకోవడం ప్రారంభిస్తాడు. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ స్మరణ కాస్త తాదాత్మ్యంగా మారుతుంది. రోజు రోజుకి దివ్యానుభూతి మరింతగా పెరుగుతుంది. ఇంకొంతకాలానికి అతడు ఆ గదిలో బాబా కన్నా వేరుగా ఉన్నట్టు కూడా అతనికి తెలియదు. నిజంగా పుట్టపర్తి వెళ్ళినా ఇంతగా అనుభూతి చెందేవాడు కాదేమో అన్నట్టుగా. చూసారా, ఈ ఇద్దరిలోనూ వారం రోజుల్లో వచ్చిన మార్పు, కూడనిదైన కాఫీ అలవాటు రోజురోజుకి మనిషిపై తన ప్రభావం కోల్పోగా, సహజమో ఉత్తమమైన దైవ దర్శన అభిలాష రోజు రోజుకి మరింత పెరిగి దైవ సాక్షాత్కారాన్ని అతనిచే అనుభవింపజేసింది. మనసుకున్న ఈ విచిత్రమైన శక్తిని గమనించి మనం మన జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి. ఇది ఇవాళ యువతకు చాలా అవసరం అమ్మా. ఇది ఇప్పుడు చూడు, చిన్నప్పటి నుంచే పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. రకరకాల సిగరెట్ల పేరు నెపం మీద పిల్లలకి పంపిస్తున్నారు. దానికి అలవాటు పోయినటువంటి పిల్లలు దానిని తాగలేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళని అటువైపు నుంచి ఇటువైపుకు మళ్లించగలిగితే, దీనికి అలవాటు చేస్తే ఈ సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని జీవితంలోకి మర్చిపోలేకుండా ఉంటాడు. ఎంత తేడా ఉంది! ఎంత బాగా చెప్పారు మాస్టర్ గారు.